ప్రజలు వ్యతిరేకిస్తున్న నేవీ ఆయుధ డిపో పేరుతో చేస్తున్న భూసేకరణను వెంటనే నిలిపివేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం ఏలూరు పవర్పేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు జరపడమే భూసేకరణ కోసమేనన్నట్లుందని, పరిశ్రమల శాఖ మంత్రి 6,000 ఎకరాలు సేకరించినా ఒక్కరికి కూడా ఉపాధి కల్పించలేదని అసెంబ్లీలో అంగీకరించిన విషయాన్ని శ్రీనివాసరావు గుర్తు చేశారు. నేవీ ఆయుధ డిపో విషయంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యే బాలరాజు, నేవీ అధికారులు, జిల్లా కలెక్టర్ చేసిన ప్రకటనలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సిపిఎం కేసులకు భయపడదని, ప్రజా సమస్యలపై నిబద్ధతతో పోరాడుతుందని స్పష్టం చేశారు. జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలో 1,600 ఎకరాల విస్తీర్ణంలో 2,000 కోట్ల రూపాయలతో నావికా విభాగానికే అవసరమైన ఆయుధాల డిపోను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం మరియు జిల్లా కార్యదర్శి ఏ రవి, కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ ఆయుధ డిపో విషయంలో గిరిజనులు చేస్తున్న శాంతియుత నిరసనలను అడ్డుకునేందుకు వారికి అండగా నిలబడుతున్న వామపక్ష పార్టీలు, ముఖ్యంగా సిపిఎం పార్టీ నాయకులపై నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, ఆర్ లింగరాజు, ఎం నాగమణి, జి రాజు, కె శ్రీనివాస్, పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభలో జరిగినాయి. గ్రామ సభలో అనానమస్గా దీన్ని తిరస్కరిస్తూ సభ తీర్మానం చేసింది. కానీ కలెక్టర్ గారు 2-4 రోజుల క్రితం భూసేకరణకి మేము సమాయత్తం అవుతున్నాం, అన్ని ప్రాసెస్ పూర్తి అయిపోయినాయి. ఎమ్మెల్యే ఎంపీల యొక్క ఒత్తిడికి లొంగి కలెక్టర్ గారు భూసేకరణ బలవంతంగా సేకరించాలనే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలిసింది మా దృష్టికి. దీన్ని ప్రతిఘటించే ప్రజల మీద, ముఖ్యంగా నాయకత్వం మీద, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల, ఆదివాసీ సంఘ నాయకుల మీద పీడీ యాక్ట్ సైతం పెట్టాలనే ఆదేశాలు వెళ్ళినట్టుగా మాకు తెలిసింది. అధికారులే ఆయుధ డిపో పెట్టాల్సిన న్యాయ అధికారులే మీరు ప్రజల అనుమతి లేకుండా భూములు సేకరించవద్దని చెప్తే మేము భూసేకరణ అంతా అయిపోయింది, నోటిఫికేషన్ అంతా అయిపోయింది, మేము భూమి స్వాధీనం చేసుకోవటం అనేసి కలెక్టర్ గారు ఏ రకంగా మిస్లీడ్ చేస్తారు. అందుకని కలెక్టర్ పని ఎంపీ ఎమ్మెల్యేలకు ఒత్తిడిలోకి వాళ్ళ ఎంపీ ఎమ్మెల్యేల సొంత ఎజెండాకి అనుగుణంగా కలెక్టర్ వ్యవహరించకూడదు. ప్రభుత్వంలో మరొకసారి 3 సార్లు జరిగింది. 3 సార్లు అందరూ ఏకగ్రీవంగా నిర్ద్వందంగా తిరస్కరించారు. మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము, మా ఈ 2 పంటలు పండే భూములు మాకున్నది ఇదే, ఈ జీవనాధారాన్ని మేము పోగొట్టుకోదలుచుకోలేదు, మా చుట్టూ ఉన్న పోలవరం నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఏ దుస్థితిలో ఉన్నారో మేము చూస్తున్నాం. ఆ పంచాయతీలోనే ఉన్నారు, వాడపల్లి అనే విలేజ్ అదంతా ఉంది, పోలవరం నిర్వాసితులు. ఇవన్నీ మేము వాళ్ళు చూస్తున్నాం. భూములు కోల్పోయి ఇప్పుడు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో. ఈ రోజు కానీ భూములు అప్పచెప్పలేదండి. దాదాపు 20 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళని తీసుకొచ్చి 6 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు వాళ్ళకి భూములు అప్పచెప్పలే, భూమి అనేది అప్పచెప్పలే. వాళ్ళ భూములు కోల్పోయి ఇప్పుడు అసలు ఉపాధి లేకుండా పోయారు. కాబట్టి ఇవన్నీ చూసి మేము మా భూమి ఇవ్వదలుచుకోలేదు, మేము ఇవ్వం అని స్పష్టంగా చెప్పారు. 3 సార్లు చెప్పారు. ట్రైకార్ చైర్మన్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉండగా చెప్పారు. మరి ప్రజలు అంత నిర్బంధంగా చెప్పాక కూడా ఎందుకు పెడతారనేది ప్రజల ప్రశ్న. 1,600 ఎకరాల్లోని చేవలారుగుడం గ్రామం అంతా పోతా ఉంది. 30 కుటుంబాలు ఖాళీ చేస్తారు. మిగతా గ్రామాలన్నీ భూములు పోతా ఉంది. గ్రామస్తులంతా 3 దఫాలుగా ఇవి వ్యతిరేకించి చేశారు గ్రామ సభ. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రసన్న వెంకటేష్ గారు, కలెక్టర్ గారు జీలుమిల్లో జగనన్న కార్యక్రమం పెట్టినప్పుడు ఆ రోజు కూడా ఆ గ్రామస్తులంతా వెళ్ళి చెప్పారు, మీ ప్రజలంతా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినప్పుడు మేము ఎట్టి పరిస్థితుల్లో ఆయుధ కర్మాగారం పెట్టమని ఆ రోజు కలెక్టర్ గారు కూడా ప్రకటించారు. తర్వాత కోటం గవర్నమెంట్ వచ్చినప్పుడు మరో గ్రామ సభ పెట్టింది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు శ్రీపాలరాజు గారు సభకి హాజరయ్యారు, రైతర్ చైర్మన్. వాళ్ళ సమక్షంలో కూడా గ్రామ సభ ప్రజలందరూ మాకు ఈ ఆయుధ కర్మాగారం, మా భూములు మేము కోల్పోము, మాకున్నది కొద్దిపాటి భూమి, ఉన్న భూభాగమే చాలా తక్కువ, ఏ చేసి కాదు, ఇప్పుడు మేము ఇక్కడ ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్ళాలన్నది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి అది ఆ రోజు కూడా అక్కడ వ్యతిరేకించారు. తర్వాత ఎంపీ గారు ప్రకటించారు ఇక్కడ ఆయుధ కర్మాగారం పెట్టుకోమని. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అన్నది కూడా ఇటు అర్థం కాదు. ఏదైనా కానీ అక్కడ నిర్బంధం ప్రయోగించి భూసేకరణ చేయాలన్నది జరుగుతుంది. ఇప్పుడు 3 గ్రామ సభల్లో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ప్రజాభిప్రాయానికి సంబంధించింది ఇక్కడ డిపో నిర్మాణం చేయాలి వద్దన్నదే గ్రామ సభ. కానీ ఇప్పుడు ఏంటంటే భూసేకరణ కోసం భూసేకరణ జరిగిపోయింది అన్నది ప్రచారం తీసుకొస్తారు. అంటే ప్రజాభిప్రాయం లేకుండా భూసేకరణ ఎట్లా చేస్తారన్నది గ్రామస్తులు అడుగుతున్నారు. ముందర మేము డిపో వద్దని గ్రామ సభ తీర్మానం చేసాం, ఆ డిపో వద్దని వ్యతిరేకించారు.
ఇప్పుడు భూసేకరణ జరిగిపోయింది అన్నది వాడు ఆ రకంగా చెప్పడం అనేది కూడా ఒకటి ముందుకు వస్తూ ఉంది. కాబట్టి